హలో, వెల్కమ్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో బూందీ లడ్డూలను జ్యూసీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. లడ్డూ ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కప్ శనగపిండిని తీసుకోవాలి. ఈ లడ్డూలు మంచి ఫ్లేవర్తో రావాలంటే పచ్చిశనగపప్పుని మిల్లుకు పట్టించి తీసుకుంటే ఫ్రెష్గా మంచి శనగపిండి ఫ్లేవర్తో లడ్డూలు వస్తాయి. తర్వాత పిండిని ఒకసారి బాగా జల్లించి తీసుకోవాలి. ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. తర్వాత బూందీ వేసుకోవడానికి మీ దగ్గర ఉంటే ఇలా బూందీ గరిటెను తీసుకోండి, లేకపోతే ఇలాంటి చిల్లులున్న గిన్నెలను తీసుకోవాలి. తర్వాత ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా ఆయిల్లోకి వేసి చూస్తే ఆయిల్లోకి పడిన వెంటనే ఇలా పైకి తేలొస్తే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్లు. ఇప్పుడు ఇలాంటి చిల్లులున్న గిన్నెను పెట్టి మనం కలుపుకున్న పిండిని ఒక చిన్న కప్తో తీసుకొని ఇందులోకి వేసి ఇలా గిన్నెతో తిప్పుతూ ఉంటే బూందీ ఒకదానికొకటి అస్సలు అంటుకోకుండా వచ్చేస్తుంది. తర్వాత బూందీని ఇలా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ ఏమీ రావాల్సిన అవసరం లేదు. బూందీని ఒక వాయి వేసిన తర్వాత ఇంకొక వాయి వేసేటప్పుడు మళ్ళీ అంతే టెంపరేచర్లో ఉందో లేదో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. లేదంటే బూందీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇలా బూందీని నలిపి చూస్తే పైన లైట్ క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. అలా అయితేనే బూందీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. బూందీ చల్లారాక కొంచెం బూందీని మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఒక వెడల్పాటి ప్యాన్లో 1/2 కప్ షుగర్ వేసి 1/2 కప్ వాటర్ పోసి చక్కెర మొత్తం కరిగేదాకా మరిగించుకున్నాక పాకంని లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా ఫింగర్స్తో చెక్ చేసి చూస్తే అంటనట్టుంటే పాకం రెడీ అయిపోయినట్లే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే యాలకుల పొడి, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ, మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న బూందీ పౌడర్ని కూడా వేసేసి మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 10 మినిట్స్ పక్కన పెట్టేసి 10 మినిట్స్ తర్వాత బూందీ మొత్తం పాకాన్ని పీల్చుకొని చాలా సాఫ్ట్గా అయి ఉంటుంది కదా, అప్పుడు మనం ఇందులోకి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్షను కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే ఇంకా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చేతులకు నెయ్యిని రాసుకుని మీకు కావాల్సిన సైజులో లడ్డూలను చేసుకోండి. చూసారా బూందీ ఎంత జ్యూసీగా వచ్చిందో. చాలామంది బూందీ లడ్డూలను ప్రిపేర్ చేయడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ అయినా సరే డ్రైగా అయిపోకుండా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్తో పాటు ఇక్కడ లాస్ట్లో ఇస్తాను, చూసి మీరు నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేసి రాధి అట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.